హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా తీసుకొచ్చాను. సినిమా అయితే కొంచెం డిఫరెంట్ గా బాగుంటుంది. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే మై గాడ్ సేవ్ అస్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోలు చూపిస్తారు. బేసికల్ గా హీరో అంటూ కుటుంబం లేదనమాట, ఎవరు లేరు. అందులోనూ కట్టుకున్న భార్య కూడా రీసెంట్ గానే చనిపోయింది. సో దాంతో హీరో ఏంటంటే ఒంటరిగా ఉంటూ ఉంటాడు. అందులోనూ మన కథలో హీరో ఒక పోలీస్ ఆఫీసర్. కట్ చేస్తే మరోవైపు ఇంకొక అతను చూపిస్తారు. అతను కూడా హీరోనే, కాకపోతే సెకండ్ హీరో అనమాట. తాను కూడా పోలీస్ ఆఫీసరే. అందులో ఇతను ఏంటంటే హీరో అంత మంచోడు కాదనమాట, ఎవరినైనా సరే కొట్టి మాట్లాడుతూ ఉంటాడు. అందులో మనోడు కొంచెం కోపం ఎక్కువ అనమాట. మరి ముఖ్యంగా ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఇద్దరు పోలీస్ స్టేషన్ లో పార్ట్నర్స్. వీళ్ళిద్దరు కలిసి ఒక కేసును డీల్ చేయడానికి వెళ్తారు. అది కూడా ఒక పెద్దవిడ పైనుంచి కింద పడిపోయింది అనమాట. ఆవిడ ఎలా పడిపోయింది, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తారు. కాకపోతే మన కథలో ఫస్ట్ హీరోకి ఏంటంటే ఒక యూనిక్ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఉందన్నమాట. ఆ పెద్దవిడ ఎలాగైతే పడిపోయిందో హీరో కూడా అలాగే పడుకొని చూస్తూ ఉంటాడు. అలా పడుకొని చూడటం వల్ల అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసి హీరో ఒక ఐడియాకి వస్తాడనమాట. అందుకని ఫస్ట్ హీరో మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. కాకపోతే సెకండ్ హీరోకి ఏంటంటే వీడు మారడని చెప్పేసి తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆ పెద్దవిడ ఇల్లు మొత్తం చెక్ చేస్తాడు. అలా చెక్ చేసే ప్రాసెస్ లో తనకి ఏంటంటే పాలు తాగుతున్న పిల్లి కనిపిస్తుంది అనమాట. అందులోనూ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే సార్ మొత్తం మేము చెక్ చేసామండి, మామూలుగా ఇంట్లోకి దొంగడు వచ్చాడు. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే వాడి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాసెస్ లో మెట్లు మించి కింద పడిపోయి చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరో మాత్రం మొత్తం వెతికి డస్ట్బిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఇప్పుడే టీ తాగినట్టు కొంచెం చెత్త ఉంటుంది అనమాట. దాంతో హీరోకి డౌట్ వస్తుంది, అసలు దొంగతనం చేసే వాడికి టీ ఎందుకు ఇస్తుంది పెద్దవాడు అని చెప్పేసి హీరో ఆలోచిస్తాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ శరీర భాగాలు చూస్తే అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఈవిడ్ని మానభంగం చేసి ఎవడో చంపేశాడని చెప్పేసి. ఆడెవడో కాదు సీరియల్ కిల్లర్ అనమాట. ఇదంతా తెలుసుకున్న తర్వాత మిగతా పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోని హీరో ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికల్లా కొంచెం బ్రిలియంట్ అనమాట. యూనిక్ గా ఆలోచిస్తూ ఉంటాడు. కేసుని చాలా ఫాస్ట్ గా డీల్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఆవిడ పక్కింటి ఆవిడని ఎంక్వైరీ చేస్తాడనమాట. ఆవిడ ఏమంటుందంటే ఆ పెద్ద ఆవిడ వాళ్ళ భర్త చనిపోయి చాలా రోజులు అవుతుందండి, మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆవిడేంటి కొంచెం కుర్రోడు ఒకడు వస్తున్నాడు, తెలిసిన వాడేమో అని చెప్పేసి మేము అనుకున్నాం అని చెప్పేసి అంటంతో మరి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది కదండి, పెళ్లి పెంచుకుంటుంది ఆవిడ అని చెప్పేసి అంటంతో లేదండి ఆవిడకి జంతువులు అంటే చిరాకు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోకు ఒక విషయం స్ట్రైక్ అవుతుంది, ఆ కిల్లర్ గాడే ఈ పెళ్లికి పాలు పోసి వెళ్ళిపోతాడని చెప్పేసి. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంటే సెకండ్ హీరో ఫస్ట్ హీరోతో ఏమంటాడంటే ఒరే బాబు ఈ రోజు సాయంత్రానికి ఆ కిల్లర్ గాని పట్టుకున్నట్టున్నావు కదరా, అంత ఫాస్ట్ గా ఉన్నావు నువ్వు, కొంచెం రెస్ట్ తీసుకోరా, మరి అంత డీప్ గా వెళ్ళమాకని చెప్పేసి సెకండ్ హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఫస్ట్ హీరో సెకండ్ హీరో ఇద్దరు కలిసి ఆటోప్సీ రిపోర్ట్ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న డాక్టర్ కూడా చెప్తుందన్నమాట, చూడండి ఈవిడ్ని బ్రూటల్ గా ఏం రేప్ చేయలేదు కానీ నార్మల్ గా రేప్ చేశారు, అందులోనే ఈవిడ శరీరం మీద బాగా గాయాలు ఉన్నాయని చెప్పేసి ఆవిడ చెప్తుంది. కానీ ఈవిడ శరీరం మీద ఒక యూనిక్ లిక్విడ్ చూశాను, అది బేసికల్ గా ఎక్కువ ముసలి వాళ్ళు వాడుతూ ఉంటారు, వాళ్ళ స్కిన్ కొంచెం లూజ్ అయిపోతూ ఉంటుంది కదా, దానికి సంబంధించిందని చెప్పంటంతో హీరోలు ఇద్దరు కలిసి సర్లే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత ఇంతకు ముందు ఆ పెద్దవాడు ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది మొత్తం కనుక్కొని రకరకాల ప్లేసుల్లో ఆ పెద్దవాడు ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకవు. ఇదిలా ఉంటే సడన్ గా ఆ సీరియల్ కిల్లర్ గాడు రెండో హత్య కూడా చేస్తాడు. అది కూడా 73 సంవత్సరాల ముసలావాడిని. కాకపోతే వేరే పోలీసులు వచ్చేసి అక్కడికి ఆ డెడ్ బాడీ తీసుకెళ్తూ ఉంటారు. దాంతో హీరో కోపం వచ్చేసి ఎవర్రా బాబు నువ్వు, మేము వచ్చేలోపు తీసుకెళ్లిపోతున్నాం అని చెప్పేసి అంటంతో సార్ పైన నుంచి ఆర్డర్స్ వచ్చేయండి అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పేసి అంటంతో సరే తీసుకెళ్ళని చెప్పేసి ఆ డెడ్ బాడీ ఎక్కడైతే ఉందో అదే ప్లేస్ లో హీరో పడుకొని మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అందులో తనకి ఎటువంటి ఆధారాలు కనిపించవు అనమాట, దొరకవు. కాకపోతే అక్కడికి వచ్చిన ఒక ఆవిడని అడుగుతారు అనమాట, అసలు ఏం జరిగిందండి ఇక్కడ అని చెప్పేసి అంటంతో ఇప్పుడు చనిపోయిన ముసలావిడికి 73 సంవత్సరాలండి, ఆవిడకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, అందులో పెద్ద కొడుకు ఏంటంటే ఆవిడకి డ్రాప్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడండి, ఆ తర్వాత ఆవిడ చనిపోయిందని చెప్పేసి అంటంతో సరే ముందు ఆ బాడీ అటాప్సీ రిపోర్ట్ నాకు కావాలని చెప్పేసి ఆ తర్వాత హీరో ఎక్కడికి వెళ్తాడంటే ఆ చనిపోయిన పెద్దవాడు కొడుకు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ మీరు వదిలేసి వెళ్ళిపోయారు కదా మీ అమ్మగారిని, మీ అమ్మగారికి టీనేజ్ లో ఎవడన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి అంటంతో ఆ కుర్రోడు కింద నుంచి పెద్ద చూస్తాడు, ఏమో పిచ్చి పిచ్చిగా ఉంది, 73 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి, మీరు ఏం కావాలన్నా సరే ఆల్రెడీ ఆ పోలీసులకు నేను చెప్పేశానండి సమాధానం, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇద్దరు హీరోలకి ఏం అర్థం కాదనమాట. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్తాడు. అందులోనూ హీరో ఇంటికి ఒంటరిగా ఉంటాడు కదా, కాకపోతే ఒక మగాడి ఎంతకాలం అని చెప్పేసి ఒంటరిగా ఉంటాడు. అందుకని హీరో ఏంటంటే తాను ఉంటున్న ఫ్లాట్ లో క్లీనింగ్ లేడీగా పనిచేస్తున్న ఒక అమ్మాయితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అందులోనూ తను ఇష్టం అని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా అర్థమైపోయి హీరోతో కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు హీరోలు కలిసి రెండోసారి చనిపోయిన పెద్దవాడు ఆటోప్సీ రిపోర్ట్ కోసం అని చెప్పేసి ఎవరికి వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ కూడా యాసిటీస్ చెప్తుంది, ఇంతకు ముందు పెద్దవాడు ఎలాగైతే చనిపోయిందో ఈవిడ కూడా అలాగే చనిపోయింది, ఈవిడ కూడా మానభంగం చేశారు, అందులోని ఈవిడ శరీరం మీద కూడా గాయాలు ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా ఈవిడ శరీరం మీద కూడా లిక్విడ్ ఉందని చెప్పేసి అంటంతో హీరో అర్థం
చేసుకుంటాడు, ఖచ్చితంగా ఒకే కిల్లర్ గడి ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి కూడా ఆ కేసు గురించి ఆలోచిస్తున్నప్పుడు సడన్ గా బయట ఎవరో బెల్ కొడతారు. బెల్ కొట్టింది ఎవరో కాదు, క్లీనింగ్ లేడీ అనమాట. ఆవిడ ఏంటంటే హీరో కోసం అని చెప్పేసి జ్యూస్ తీసుకుని వస్తుంది అనమాట. దాంతో హీరో కూడా సరే అండి లోపల రండి అని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత సడన్ గా వెనకాల నుంచి వచ్చి వాటేసుకుంటాడు అనమాట. ఇంకేముంది, తాను కూడా కోఆపరేట్ చేస్తుంది. కాకపోతే మనోడు కంగారుతో కొంచెం ముందుకు నెట్టడం వల్ల ఆ అమ్మాయి మొహం వెళ్ళి బల్ల గుద్దుకుని బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. దాంతో తన కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోనేమో ఏంటో ఇలా జరిగిందని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో ఇద్దరు హీరోలు ఏం చేస్తారంటే బాగా ఆలోచించుకుంటే వీళ్ళకి ఏంటంటే ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. వీడు ఇప్పుడు 2 హత్యలు చేశాడు, ఇంతకు ముందు హత్యలు చేయలేదా అని చెప్పేసి ఇంతకు ముందు ఒక డెడ్ బాడీని తీసుకెళ్లాడు కదా పోలీస్ ఆఫీసర్, అతని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట. అప్పుడు కూడా ఆయన ఒక భయంకరమైన విషయాన్ని బయట పెడతాడు. అదేంటంటే కిల్లర్ గాడు ఇలాగే 6 నెలల ముందు ఒక హత్య చేశాడు. కాకపోతే ఆ హత్యని పోలీసులే దాచిపెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారు, ముసలావిడ కదా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పేసి కేసు కొట్టేశారు. కానీ అడాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలిసింది ఈవెన్ని దారుణంగా చంపేశాడు అని చెప్పేసి. కానీ ఈ విషయం బయట పెడితే పోలీసులకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, సర్లే కేసు కొట్టేశాం కదా అని చెప్పేసి అలాగే వదిలేస్తారు. కాకపోతే కిల్లర్ గాడు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. సో దాంతో ఇద్దరు హీరోలు కలిసి ఫస్ట్ చనిపోయిన ముసలావిడ ఉంది కదా, ఆవిడ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవిడ కూతురు ఉంటుంది అనమాట. మీ అమ్మగారికి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే ఎవరి మీద అనుమానంగా ఉందా అని చెప్పేసి మొత్తం అడిగితే అలాంటిది ఏం లేదండి, మా అమ్మగారు ఎప్పుడు చూసినా చర్చికి వెళ్తుందని చెప్పేసి అంటంతో ఇద్దరు హీరోలు కలిసి చర్చికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న చర్చి ఫాదర్ అడిగితే సార్ ఎంతో మంది వస్తుంటారని చర్చికి, వాళ్ళ పర్సనల్ జీవితాలు నాకు ఎలా తెలుస్తాయండి అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఆయన ఏమంటాడంటే మీరు 6 నెలల క్రితం చనిపోయిన ఆవిడ గురించి అడుగుతున్నారు కాబట్టి ఆవిడ గురించి నాకు ఒక విషయం తెలుసండి, ఆవిడకి మాత్రం ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు చర్చి దగ్గరకు వచ్చిన తర్వాత అంతా ప్రేయర్ అయిపోయిన తర్వాత చాలా సేపు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పేసి అంటంతో ఇద్దరు హీరోలు కలిసి ఆ 6 నెలల క్రితం చనిపోయిన పెద్దవాడి ఫ్రెండ్స్ తో మాట్లాడతారు. కాకపోతే వాళ్ళని ఎంత ఎంక్వైరీ చేసినా సరే ఆ కిల్లర్ గాడి గురించి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే చనిపోయిన 3 ముసలోళ్ళ గురించి వాళ్ళ ఫొటోస్ పట్టుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, వాళ్ళకున్న రిలేటివ్స్ ఎవరైనా మొత్తం ఎంక్వైరీ చేసినా కూడా కిల్లర్ గాడి గురించి ఒక్క విషయం కూడా వీళ్ళకి తెలియదు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళిద్దరు ఒక రోడ్డు మీద నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఒక అతను ఏంటంటే పిల్లికి పాలు పెడుతూ ఉంటాడు అనమాట. రోడ్డు మీద పిల్లికి పాలు పెడుతూ ఉంటాడు. దాంతో హీరోకి స్ట్రైక్ అయ్యే విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్దవాడు చనిపోయింది కదా, అక్కడ కూడా పిల్లికి పాలు పెట్టి వెళ్ళాడు కదా కిల్లర్ గాడు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న పిల్లికి వీడు పాలు పెడుతున్నాడు అని చెప్పేసి ఒకవేళ వీడే కిల్లర్ గాడు అని చెప్పేసి హీరో వాడిని ఫాలో చేస్తాడు అనమాట వాడికి తెలియకుండా. వాడేమో ఒక బిల్డింగ్ లోకి వెళ్తాడు. అందులోను హీరో తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే అంటే సెకండ్ హీరోతో ఏమంటాడంటే నువ్వు లిఫ్ట్ లోంచి పైకి వెళ్ళు, ఎందుకంటే వాడు లిఫ్ట్ లోంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది, నేనేమో మెట్లు మించి వస్తూ ఉంటాను, ఒకవేళ వాడే కిల్లర్ గడైతే పట్టేసుకుని తీసుకెళ్లిపోదాం అని చెప్పేసి అంటంతో సెకండ్ హీరో కూడా సరే అని చెప్పేసి లిఫ్ట్ లోకి వెళ్ళి ఒక చోట ఆగుతాడు. కాకపోతే టాప్ ఫ్లోర్ లో ఎవరో ఒక పెద్ద ఆవిడ ఒరే బాబు మంచినీళ్ళు అడిగా కదా అని చెప్పేసి ఆవిడప్పుడే బయటకు వస్తుంది. దాంతో సెకండ్ హీరోకి అర్థమైపోతుంది ఒకవేళ వాడే కిల్లర్ గడేమో అని చెప్పేసి ఆ పెద్ద ఆవిడని తీసుకొచ్చేసి వేరే వాళ్ళ ఇంట్లో అప్పు చెప్తాడు. ఆ తర్వాత ఇల్లు మొత్తం వెలుగుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే మెట్ల మీద వస్తున్నాడు కదా, వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ ఉన్న ఆ ఇంటి దగ్గరకు వస్తాడు. అంటే ఆ ఇంట్లోనే సెకండ్ హీరో ఉన్నాడు. అక్కడికి వచ్చేసి తానేంటంటే లోపల చూస్తుంటాడు అనమాట ఒకవేళ సెకండ్ హీరో ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అదే సమయంలో ఆ కిల్లర్ గాడు హీరోని నెట్టేసి అంటే ఫస్ట్ హీరోని నెట్టేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దాంతో వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది కిల్లర్ గాడు వీడే మనం చూసి తప్పించుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి వాడి వెనకాల పరిగెడుతూ ఉంటారు. అదే సమయంలో వాడు ఏంటంటే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసి జనంలో కలిసిపోతాడు. బేసికల్ గా ఆ రోజు ఏంటంటే ఆ ఊర్లో ఒక పెద్ద చర్చి ఫాదర్ ఆ ఊరు విజిట్ చేస్తున్నాడు అనమాట. దాంతో వాళ్ళు ఏంటంటే ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ జనంలో కిల్లర్ గాడు కలిసిపోతాడు. వీళ్ళిద్దరూ ఎలా పడితే అలా వెతుకుతూ ఉంటారు, కనిపించరు. అందులోనూ మన హీరో అయితే కార్ ఎక్కి పైన చూస్తూ ఉంటాడు అనమాట. దాంతో వాడు కనిపిస్తాడు. ఆ తర్వాత మన హీరో మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి గన్ను బయటికి తీసి జనాలు బెదిరిస్తూ ఉంటాడు వాడు ఎక్కడికన్నా బయటకు వస్తాడేమో అని చెప్పేసి. కాకపోతే జనంలో వాడు కలిసిపోతూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో జనాలను నెట్టుకోవడం, తన్నుకోవడం, తిట్టుకోవడం, ఆ తర్వాత గన్ను కాలటం ఇదంతా జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆ కిల్లర్ గాడు తప్పించుకొని పారిపోతాడు. కాకపోతే హై కమాండ్ కి ఏంటంటే ఇద్దరు హీరోలు చేసిన గోల్ తెలుస్తుంది అనమాట. దాంతో వాళ్ళిద్దరిని పిలిచి మీరు కిల్లర్ గాడు వీడు అని అనుమానిస్తేనే ఇంత చేశారు, మీరు మామూలు కాదు, జనాలను నెట్టుకోవడం ఏంటి, తన్నుకోవడం ఏంటి, గన్ను కాలవటం ఏంటి, అసలు మన ఊర్లో ఏం జరుగుతుంది తెలుసా, ఒక పెద్ద చర్చి ఫాదర్ వస్తున్నాడు ఎక్కడి నుంచో, ఆయన వస్తే మన పరువు పోతుంది కదా అని చెప్పేసి సెకండ్ హీరోని ఉద్యోగం నుంచి తీసేస్తారు. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సెకండ్ హీరోకి కోపం ఎక్కువ అని చెప్పేసి. వెంటనే సెకండ్ హీరో ఏమంటాడంటే చూడండి అసలు పట్టుకోపోతే మీరేం పీకుతున్నారని చెప్పేసి మమ్మల్ని అంటారు, పట్టుకుందామని ప్రయత్నం చేస్తే పబ్లిక్ డిస్టర్బెన్స్ అని చెప్పి అంటారు, ఎక్కడ పట్టుకోవాలని అయినా మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నాకే ఇష్టం లేదని చెప్పేసి సెకండ్ హీరో తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఫస్ట్ హీరోని ఏంటంటే డ్యూటీ నుంచి తీసారు కానీ తనకి వేరే డిపార్ట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే హీరో చాలా బ్రిలియంట్ గా ఆలోచిస్తాడు కాబట్టి. ఇంకేముంది పాపం ఈ కేసు వాళ్ళ చేతుల్లోంచి వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా 2 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఆ కిల్లర్ గాడు ఇంకొక ముసలావిని చంపేస్తాడనమాట. కాకపోతే ఆ కేసు డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ హీరోని రమ్మంటాడు ఫస్ట్ హీరోని. దాంతో హీరో కూడా అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పోలీస్ ఏమంటాడంటే చూడండి సార్
సార్ ఈ కేసుని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరే ఉన్నారు కాబట్టి మరి ముఖ్యంగా ఆ కిల్లర్ గాని మేము పట్టుకోలేకపోతున్నామండి, కాబట్టి మీరే డీల్ చేయండి, పై అధికారికి తెలియకుండా మీరు మాకు హెల్ప్ చేయండి, దయచేసి ఒక్క హెల్ప్ చేయండి అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకంటే హీరో కిల్లర్ గాని చూశాడు కదా, కాకపోతే వాడికి ఏంటంటే ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. సరే ఇలా 30 సంవత్సరాల నుండి ఒక మనిషి కంటిన్యూస్ గా ముసలి వాళ్ళని మానభంగం చేసి చంపుతున్నాడండి, ఆడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి అని చెప్పేసి అనడంతో ఆ సైకియాట్రిస్ట్ ఏమంటాడంటే ఏముందండి, వాడికి కూడా ఒక అమ్మ ఉండిద్ది, కాకపోతే వాళ్ళ అమ్మ మీద వాడికి పిచ్చ కోపం ఉండిద్ది, కానీ వాడు వాళ్ళ అమ్మని చంపలేక కనిపించిన ప్రతి ఒక్కరిని చంపుతున్నాడని చెప్పేసి అనడంతో అప్పుడు హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అందులోనూ ఈ సెకండ్ లేడీ ఉంది కదా చనిపోయిన ఆవిడని డ్రాప్ చేయడానికి తన పెద్ద కొడుకు వచ్చాడు, కాకపోతే చిన్న కొడుకు రాలేదు కదా, ఒకవేళ వాడే కిల్లర్ గడేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. వెంటనే వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు గురించి అడుగుతాడు అనమాట. మీ తమ్ముడు ఎలాంటోడు అని చెప్పేసి. సార్ వాడు మా అమ్మని చూసి చల్లలో అవుతుందండి, ఆడు ఒక రకం అండి బాబు, వాడు సపరేట్ గా వాడి జీవితం వాడు పోతున్నాడు అని చెప్పేసి అంటంతో సడన్ గా హీరోకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అనమాట. అందులోనూ ఈ కేసు డీల్ చేయని చెప్పేసి ఒక పోలీస్ చెప్పాడు కదా, ఆయన ఫోన్ చేసి సార్ రెండోసారి చనిపోయిన పెద్ద ఆవిడ్ని వాళ్ళ కొడుకు దింపేసి వెళ్ళిపోయాడు కదా, వాడు మనకి ఏం చెప్పాడు, ఇంటికి వెళ్ళాలని చెప్పాడు కదా, కానీ వాడేంటంటే పక్కన హోటల్ దగ్గర కార్ ఆపి పార్కింగ్ లాట్ లో ఉన్నాడండి వాడని చెప్పేసి అంటంతో హీరోకి డౌట్ వచ్చేసి వాడిని అడుగుతాడు. వాడు కూడా ఒక భయంకరమైన విషయం చెప్తాడు. అదేంటంటే సార్ నేను గే అండి, నేను వేరే వాడితో రిలేషన్ లో ఉన్నాను, నా భార్యకి చెప్తే బాధపడిద్ది అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి అంటంతో హీరోకి అప్పుడు కళ్ళు తెరుచుకుంటాయి అనమాట. సో మొత్తానికి వీళ్ళైతే హంతకులు కాదు, మరి ఆ కిల్లర్ గాడు ఎవడని చెప్పేసి హీరో జుట్టు బీక్కుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు 6 నెలల క్రితం చనిపోయిన ముసలావిడ ఉంది కదా, ఆవిడ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, అందులో ఒక ముసలావిడ దగ్గరికి వాళ్ళ కొడుకు వచ్చేస్తారని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అందులో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ హీరో పరిగెత్తాడు కదా ఒకటి వెనకాల, వాడే వీడు, అందులోనూ వీడే సీరియల్ కిల్లర్ గాడు. సీరియల్ కిల్లర్ గాని చాలా సింపుల్ గా రివీల్ చేస్తారు. అందులోని సీరియల్ కిల్లర్ గాడు ఏంటంటే వాళ్ళ అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు ఏంటంటే మాట్లాడలేదన్నమాట. అందులోనూ వీల్ చైర్ కి పరిమితం అయిపోతుంది. తనని చర్చికి తీసుకొచ్చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత తనకి స్నానం చేపిస్తాడు. బేసికల్ గా వాడి చేతిలో కూడా ఒక లోషన్ ఉంటుంది. ఆ లోషన్ ఏంటంటే స్కిన్ పగిలిపోయినప్పుడు ఆ క్రీమ్ పోస్తారనమాట. ఆ క్రీమ్ తీసుకుని వాళ్ళ అమ్మగారికి పోస్తూ ఉంటాడు. అందులోని వీడు పక్కన హత్యలు చేస్తూ ఉంటాడు, మరోవైపు ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవడం, పాటలు వినడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఇంకోవైపు సెకండ్ హీరో ఏంటంటే హీరో తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని చూస్తూ వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ హీరో ఒక విషయం చెప్తాడు. చూడు, కిల్లర్ గాడు సొంత తల్లిని చంపుకున్నాడు అని చెప్పేసి మనం ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఒకవేళ వాడు వేరే వాళ్ళ అమ్మల్ని కూడా చంపుండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఫస్ట్ హీరో కూడా అవును కదా ఇది కూడా పాయింట్ అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ గాని చూపిస్తారు. బేసికల్ గా కిల్లర్ గాడికి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మకి కిల్లర్ గాడి అంటే చాలా ఇష్టం. కాకపోతే వాళ్ళ అమ్మగారికి ఏంటంటే రీసెంట్ గా ఆరోగ్యం పాడైపోయి నోట్లోంచి మాటలు రాక మంచానికే పరిమితం అయిపోయింది. వాడేంటంటే అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఉంటాడు. కానీ వాడికి ఏంటంటే నా జీవితం ఏంటి మా అమ్మ దగ్గర అయిపోతుంది, అందరేమో పిల్లలు ఉద్యోగాలు అని చెప్పేసి లైఫ్ లో బిజీగా ఉన్నారని చెప్పేసి మనోడి కోపం వచ్చేస్తుంది. కాకపోతే వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉంది. ఏం చేయాలో తెలియక ఆ కోపాన్ని వేరే ముసలోళ్ళ మీద చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా అని చెప్పేసి. ఇదలా ఉంటే సడన్ గా ఒక రోజు పెద్ద ఆవిడతో వాడు బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఆవిడేమనుకుంటుందంటే పాపం పెళ్ళోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి మనోడితో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అందులోనే ఆవిడకి హెల్ప్ కూడా చేస్తాడు వీడు. కానీ ఆవిడ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన తర్వాత ఆవిడని అతి దారుణంగా చంపవతలు పడేస్తాడు. ఆ తర్వాత మానభంగం చేస్తాడు. ఇంకేముంది, ఆ శవాన్ని చూసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. కాకపోతే హీరో ఏంటంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత శవం దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటే ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే అక్కడ పై అధికారి ఉన్నాడు, అతను నిన్ను చూస్తే కోపడతాడు, కాబట్టి తర్వాత వెళ్దామని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. కట్ చేస్తే మరోవైపు కిల్లర్ గాని చూపిస్తారు. వాడేంటంటే చక్కగా ముసలాన్ని చంపేసి తిరిగి ఇంటికి వచ్చేసి వాళ్ళ అమ్మగారిని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఏంటంటే సైగ చేస్తూ ఉంటుంది అనమాట. ఏమైందమ్మా అని చెప్పి అడిగితే మెడలో సైగ చేస్తుంటుంది, మెడవైపు చూపించి. దాంతో వాడికి అప్పుడు ఒక విషయం అర్థం అవుతుంది. వాడి మెడలో ఒక చైన్ ఉంటుంది, అది వాడు ఎప్పటి నుంచో వేసుకుంటున్నాడు. కాకపోతే ఆ చైన్ వీడు హత్య చేసిన దగ్గర మర్చిపోయి వచ్చాడు, అంటే కింద పడిపోయింది, దాన్ని చూసుకోకుండా వచ్చాడు. దాంతో కిల్లర్ గాడికి భయం స్టార్ట్ అవుతుంది. మరోవైపు మన కథలో హీరో ఏంటంటే ఆ క్లీనింగ్ లేడీ ఉంది కదా, ఇప్పుడు ఎలాగో అక్కడ 10 అధికారులు ఉన్నారు, అక్కడికి నేను వెళ్ళనని చెప్పేసి క్లీనింగ్ లేడీ దగ్గరికి వెళ్తాడు. తనకి సారీ చెప్తాడు. ఇంకేముంది, వాళ్ళిద్దరు ఏంటంటే రొమాన్స్ చేస్తూ ఉంటారు అనమాట. దాంతో హీరో కొంచెం బిజీగా ఉంటాడు. కాకపోతే సెకండ్ హీరో ఏంటంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత తాను ఆ స్పాట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తాను ఏంటంటే ఎప్పుడు హీరో ఏం చేస్తాడు, చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో పడుకొని అసలు హత్య ఎలా జరిగిందని చెప్పేసి పడుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడు తనకి ఆ కిల్లర్ గాడి చైన్ కనిపిస్తుంది. దాంతో సెకండ్ హీరో కూడా ఆ కిల్లర్ గాడి చైన్ తీసుకొని జేబులో వేసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ కిల్లర్ గాడు ఏంటంటే లోపలే ఉంటాడు అనమాట. వాడు కూడా ఏంటంటే చైన్ ఎక్కడుందని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు. వాడికి కనిపించదు. కానీ ఈ సెకండ్ హీరో కనిపిస్తుంది. దాంతో కిల్లర్ గాడు ఏం చేస్తాడంటే ఒక చిన్నపాటి ఫ్యాన్ తీసుకొని సెకండ్ హీరో నెత్తి మీద బలంగా కొడతాడు. దాంతో తాను కింద పడిపోతాడు. అందులో అదే సమయానికి రెండో
పోలీసు ఉన్నాడు కదా, ఇంకో పోలీసు అతను ఏంటంటే పైకి వస్తూ ఉంటాడు. ఈ సౌండ్ విన్న తర్వాత కిల్లర్ గాడికి భయం వేసి అక్కడ నుంచి విండో నుంచి తప్పించుకొని పారిపోతాడు. కాకపోతే ఆ కిల్లర్ గాడు నెత్తి మీద బలంగా కొట్టడం వల్ల సెకండ్ హీరో చనిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడికి వచ్చి చూసిన తర్వాత తను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తనతో పాటు తాను కూడా వెళ్ళుంటే ఖచ్చితంగా తను బతికుండేవాడని చెప్పేసి. ఇంకేముంది, సెకండ్ హీరోకి సంబంధించిన సామాన్లు మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. కాకపోతే ఆ సెకండ్ హీరో కూతురు ఏముంటుందంటే అన్ని మా డాడీయే కానీ ఈ చైన్ మాత్రం మా డాడీ కాదని చెప్పేసి అంటుంది. దాంతో హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఏంటి తంత కాదా అని చెప్పేసి. అంటే మొత్తానికి మరోడు ముందుగానే ఇక్కడికి వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఉంటాడు, తనకు దొరుకుంటుందని చెప్పేసి ఆ చైన్ చూస్తే ఒక డాలర్ సింబల్ లాగా ఉంటుంది, అది అంటే బిల్లలాగా ఉంటుంది. దాని మీద డేటేజ్ ఉంటుంది 1987 అని చెప్పేసి. అది కూడా చర్చి పేరు రాసి ఉంటుంది అనమాట. వెంటనే హీరో ఏం చేస్తాడంటే చర్చికి వెళ్ళి ఆ టైంలో చర్చి ఫాదర్ గా పనిచేసిన అతన్ని మీట్ అయిపోయి మీరు ఈ చైన్ ని ఎవరెవరికి ఇచ్చారో చెప్పండి అని చెప్పేసి ఆ లిస్ట్ మొత్తం బయటకు తీస్తాడు. అందులో కొంచెం డిఫరెంట్ గా ఉండి వాడి పేరు చెప్పండి అని చెప్పేసి అంటంతో తప్పకుండా ఆ పెద్ద కిల్లర్ గాడి పేరే చెప్తాడు. ఎందుకంటే కిల్లర్ గాడి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అందులోని సైకాట్రిస్ట్ తో అతని మానసిక స్థితిని అనాలిసిస్ చేశాడు కదా హీరో. దాంతో ఆ చర్చి ఫాదర్ చెప్తాడు. చర్చి ఫాదర్ కూడా అవునా అని చెప్పేసి అందులో ఒకటి పేరు చెప్తాడు. ఆ ఒక్కడి అడ్రస్ కూడా హీరోకి చెప్తాడు. ఇంకేముంది, కిల్లర్ గాడి అడ్రస్ హీరోకి తెలిసిపోయింది. వెంటనే హీరో ఏం చేస్తారంటే ఒక బ్యాచ్ మొత్తాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి చూస్తే కిల్లర్ గాడు వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది. అందులోని ఇంట్లో పనిచేసే లేడీ కూడా చనిపోయి ఉంటుంది. సో బేసికల్ గా కిల్లర్ గాడికి అర్థమైపోతుంది అనమాట వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వస్తారని చెప్పేసి. అందులోను తను ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతే వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి ఎవరు లేరు కదా, అందుకని వాళ్ళ అమ్మగారిని చంపి ఇంట్లో పనేవాడిని చంపేసి వాడు పారిపోయాడు. ఇదంతా చూసిన తర్వాత హీరో ఏమనుకుంటాడంటే ఇక మీదట వాడు ఇంకెవరిని చంపలే అని చెప్పేసి అనుకుంటాడు. నిజంగానే వాడు 3 సంవత్సరాల దాకా ఎవరిని చంపడనమాట. కానీ మన కథలో హీరో మాత్రం ఆ కిల్లర్ గాని వదులుతాడా, వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని చెప్పేసి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో కిల్లర్ గాని కూడా చూపిస్తారు. వాడు ఏంటంటే అన్ని వదిలేసి ప్రశాంతంగా బతుకుతున్నాడు అనమాట. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. కానీ సడన్ గా రోడ్డు పక్కన ఒక రోజు మన కథలో హీరో ఏంటంటే కిల్లర్ గాని లిఫ్ట్ అడుగుతాడు. క్యాజువల్ గా లిఫ్ట్ అడుగుతాడు. కిల్లర్ గాడు కూడా మర్చిపోయాడు హీరోని, ఇతనే పోలీస్ అని చెప్పేసి. కిల్లర్ గాడు ఏంటంటే హీరోకి లిఫ్ట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత తన ఒరిజినల్ పేరు పెట్టి కిల్లర్ ని హీరో పిలుస్తాడు అనమాట. దాంతో కిల్లర్ గాడు స్టన్ అయిపోతాడు. వెంటనే హీరో మీద అటాక్ చేయబోతాడు. కానీ హీరో సైలెంట్ గా ఉంటాడు. ఆయన పట్టుకుని పిచ్చ కుట్రు కొడతాడు. బయటికి తీసుకొచ్చి ఎగిరికి తంతాడు. దాంతో కిల్లర్ గాడు ఏమంటాడంటే తప్పు అయిపోయిందండి క్షమించండి అని చెప్పేసి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే రా నువ్వు నా ఫ్రెండ్ గాని చంపావురా, వాడిని చంపకుండా ఉంటే మాత్రం నేను ఇంకోలా చూసేవాడిని కానీ నువ్వు నా ఫ్రెండ్ నే చంపుతావు అని చెప్పేసి మళ్ళీ పిచ్చ కుట్రుడు కొట్టి తనని తీసుకెళ్లి బండి వెనకాల డిక్కీలో వేస్తాడు. ఆ తర్వాత డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. హీరో ఏంటంటే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా డైరెక్టర్ ఏంటంటే ఇప్పటి వరకు కథ మీరు చూశారు కాబట్టి కిల్లర్ గాని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో హీరో అదే చేస్తాడని చెప్పేసి లాస్ట్ లో ఒక ఎండ్ కట్ వేసి సినిమాను ముగించాడు. అదే సంగతి. బేసికల్ గా నేను ఇలాంటి సినిమాలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా సినిమాలు మీకు తెలియకుండా పోతున్నాయి. సో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నేను మీకోసం చెప్తున్నాను. మాకు అటు ఇటుగా ఉండాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ గా ఉంటేనే చెప్పంటే మాత్రం మంచి సినిమాలు చెప్తాను. లేదా కొంచెం అటు ఇటుగా ఈ సినిమా కొంచెం యావరేజ్ గానే ఉంది నాకు, బట్ మీకోసం నేను చెప్పాను ఇలాంటి సినిమా ఒకటి ఉంది కదా అని చెప్పేసి. బట్ మీరైతే కామెంట్ చేయండి కొంచెం అటు ఇటుగా ఉన్నా చెప్పినా పర్లేదు అని చెప్పేసి. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఎక్కడున్నా సరే వెతికి మరి పట్టుకొచ్చి మరి మీకు చెప్తూ ఉంటాను. ఇక లాస్ట్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలని పెంచేసి పెట్టాను. వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.